పాపారాయుడు కావాలనే ఒక నర్సుకి డాష్ ఇచ్చేసి ఆవిడ చేతిలో ఉన్న ఐటమ్స్ మొత్తం కూడా కింద పడిపోయేలా చేస్తాడు. అందులో ఉన్న కత్తిని తీసుకొని పాపారాయుడు మెల్లగా వైజయంతి నిద్రపోతూ ఉంటే హాస్పిటల్ గదిలోకి వెళ్తాడు. అక్కడ ఉన్న నర్సుని ఒక్క తన్ను తన్నడంతో ఆవిడ కాస్త స్పృహ కోల్పోతుంది. వైజయంతి వీల్ చైర్లో కూర్చొని ఉంటుంది. "నువ్వు ప్రాణాలతో ఉండకూడదమ్మి, నిన్ను ఇప్పుడే చంపేస్తా" అంటూ కత్తి తీసుకొని వైజయంతిని రాయుడు పొడవబోతూ ఉంటే వైజయంతి అతని చేతిని అడ్డు పట్టుకుంటుంది. ఈ లోపల సామాన్ మొత్తం కింద పడిపోయిన నర్సు "అదేంటి అన్నీ ఉన్నాయి కానీ కత్తి కనిపించట్లేదే" అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ధాత్రి నర్సు మాటలు విని "ఏంటి, ఈవిడ కత్తి కనిపించట్లేదా" అని డౌట్ వచ్చి వైజయంతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక రాయుడిని చాలా గట్టిగా పోటీ పడి మరీ వైజయంతి అడ్డుకుంటూ ఉంటుంది. రాయుడి చేతిలో ఉన్న కత్తిని లాగేసుకొని రాయుడికే చూపిస్తూ "దగ్గరికి రాకన్నా పొడిచేస్తానని" బెదిరిస్తూ ఉంటుంది. "నువ్వు బ్రతికుంటే నా పరువు పోతుందమ్మీ" అని రాయుడు అంటే "నేను తప్పు చేయలేదన్నా, అసలు ఆ శ్రీవల్లి నా కూతురు కాదన్నా" అంటూ వైజయంతి అరుస్తూ చెప్తూ ఉంటే అప్పుడే ధాత్రి అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది. "ఆ శ్రీవల్లి నా కూతురు కాదు, సుహాసిని కూతురు. ఆ సుహాసినికి పుట్టిన రెండో కూతురే ఈ శ్రీవల్లి" అని వైజయంతి నిజం చెప్పేస్తుంది. "ఆ కేదార్ గాడి సొంత చెల్లియే ఈ శ్రీవల్లి" అని వైజయంతి చెప్తుంది. "ఆ రోజు సుహాసిని కడుపుతో ఉన్నప్పుడు ప్రాణాలు వదిలేస్తూ ఈ ఆడబిడ్డకి జన్మనిచ్చిందే ఆ పిల్లేనా ఈ పిల్ల" అని రాయుడు అడగటంతో "అవునన్నా, చచ్చిపోతూ డెలివరీ అయిన ఆ పిల్లే ఈ పిల్ల. సుహాసినికి రెండో బిడ్డే ఈ శ్రీవల్లి" అని మరొకసారి వైజయంతి కన్ఫర్మ్ చేసేస్తుంది. దాంతో ధాత్రి చాలా షాకింగ్గా "అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు" అంటూ అక్కడికి రావటంతో "ఓర్ని, ఈ అమ్మి మొత్తం వినేసిందా" అని వైజయంతి రాయుడు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి వైజయంతి దొరికిపోయింది కాబట్టి ఇప్పుడు ధాత్రి ఏం చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.